ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్య భాగాల్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే, నౌ, ఇఫ్. ఇప్పుడైతే అంటే దేవుడు కాలాన్ని విభజించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే, ఇంతకు మునుపు కాదు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. ప్రతి మానవుడు మారు మనస్సు పొందాలి. ఎవరైనా సరే, ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడైనా సరే మారు మనస్సు పొందాలని ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకంటే దేవుడు తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సర్వ మానవాళి పాప పరిహారార్థమై రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప పరిహారార్థ బలిగా సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ప్రతి మానవుని కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి ఏర్పాటు చేశాడు. ఆయనే ఒక మార్గమై ఉన్నాడు. ఆయనలో, ఆయన ఏర్పరిచిన ఈ మార్గములో రక్షణ పొంది నడిచే వారందరూ కూడా పరలోక రాజ్యములో దేవునితో నిత్య జీవం కలిగి యుగ యుగాలు నివసిస్తారు. మరి మనకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. రక్షణ పొందటానికి, ఆ నిత్య జీవం పొందటానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ కృపగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి వచ్చి తన కృపచేత మనల్ని రక్షించి తన బిడ్డలుగా మార్చుకొని పరలోక రాజ్యములోనికి నడిపించుటకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. మరి మీరు మారు మనస్సు పొంది ఉన్నారా? ఇప్పుడైతే, ఇంతకు మునుపు పొందలేదేమో, ఇప్పుడైతే మారు మనసు పొందండి. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను రక్షించు, నా రక్షకునిగా ఉండు, నిన్ను ప్రభువుగా నేను స్వీకరిస్తున్నాను అన్నప్పుడు ఆయన నిన్ను నీ పశ్చాత్తాపాన్ని బట్టి, నీ మారు మనస్సును బట్టి తన యొక్క బిడ్డగా అంగీకరించి తన ఆత్మతో ముద్రిస్తాడు. నిన్ను పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి ఆయన నడిపించుకుంటాడు. ఎన్నడును విడువడు, ఏమాత్రమును ఎడబాయడు. ఇప్పుడైతే దేవుడు నీకొక అవకాశమును కలిగించుచున్నాడు. రెండవది, లూకాసు వార్త 16వ అధ్యాయములో
25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనములో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, ఇప్పుడు నీవు యాతన పడుచున్నావు అని ధనవంతునితో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ప్రవక్తల కాలములో జరిగిన ఒక సంఘటన ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక ధనవంతుడు, ఒక లాజరు, వారి జీవిత విధానము, వారి గమ్యాలు, వాటి గురించి ఆయన విపులముగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోక మునుపు, రక్షణ పొందక మునుపు, నేను ఒక త్రాగుబోతుగా ఉన్నప్పుడు నా భార్య నన్ను ఒక చర్చికి తీసుకువెళ్ళి, ఈ త్రాగుడు నుంచి విడుదల పొందాలి, ఈ దురలవాటు నుంచి విడిపించబడాలి, తిరిగి ఆరోగ్యాన్ని పొందుకోవాలని ఆ మందిరములోనే ఉండమన్నప్పుడు, నేను నాకున్నటువంటి శరీరములోని బలహీనతను బట్టి అక్కడ ఉన్నాను. ఆ రోజున అక్కడ ఉన్న సేవకుడు ఈ వాక్య భాగాల్నే నాకు ప్రకటించాడు. లాజరు, ధనవంతుని గురించిన ఈ వాక్య భాగాల్ని ఆయన నాకు ప్రకటించినప్పుడు ఇప్పటికీ అవి నా ఆత్మలో ముద్రించుకుపోయినాయి. ఆ మాటలేమిటి? ఈ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు అని రాయబడి ఉన్నది. అతడు ఊదారంగు వస్త్రములను ధరించుకుని, అతడు తనకిష్టమైనట్లుగా తన జీవితకాలమంతా జీవించాడని రాయబడి ఉన్నది. అతని చివరి గమ్యం ఏంటంటే, అతడు చేరుకున్న గమ్యం పాతాళములో యాతన పడుచున్నాడు. మరి లాజరు ఒక దరిద్రునిగా ఉన్నాడు. ఆహారానికే కొరత కలిగిన వానిగా ఉన్నాడు. అయితే అతడొక గమ్యాన్ని చేరుకోవాలని దైవభక్తి కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, ఎంత దరిద్రతలో ఉన్నా తనకున్న భక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని బిడ్డగానే జీవించి మరణించాడు. ఈ రోజున తన గమ్యాన్ని చేరుకున్నాడు. ఆ గమ్యమే అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే లాజరు నెమ్మది పొందుతున్నాడు, దేవునికి ఇష్టమైన వానిగా జీవించాడు. ఇప్పుడైతే ధనవంతుడు తనకిష్టమైనట్లుగా జీవించాడు, పాతాళములో యాతన పడుచున్నాడు. పాతాళములో ఒక భాగముగా అబ్రహాము రొమ్ము అనే స్థలమున్నది, భక్తులు విశ్రాంతి పొందటానికి. మరొక స్థలము భక్తిహీనులు యాతనలు పడే స్థలముగా అది రెండుగా విభాగింపబడి ఉన్నదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ రెండు భాగాల మధ్యలో ఎవరును దాటి పోజాలకుండునట్లుగా అగాధమున్నదని దేవుని లేఖనాలలో మనం చూస్తాం. మరి ఇప్పుడైతే తన గమ్యానికి లాజరు చేరుకున్నాడు.
విశ్రాంతి పొందుతున్నాడు. ఇక్కడ ఈ భూమి మీద అతడు జీవించిన కాలం అది ఎంత అన్నది అక్కడ మనకు తెలియదు, కానీ బహుశా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయి ఉండవచ్చు. కానీ అతడు అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్నవాడు ఎప్పటి వరకు విశ్రాంతి పొందుతాడు? అది అతన్ని నిత్య జీవానికి కొనిపోయేటటువంటి స్థలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి యొక్క అగాధ స్థలములకు దిగిపోయి ఆ పునరుద్ధానుడైన ప్రభువు తన యొక్క శక్తి మహిమ ప్రభావముల చేత ఆ పాత నిబంధన భక్తులను నిత్యజీవానికి చేర్చువాడై ఉన్నాడని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటాం. మరి వినుచున్న మిమ్మల్ని నేను ఒక మాట కోరుకొని అడుగుచున్నాను. మీ గమ్యం ఏమిటి? ఈ మాటల్ని మీరు మీ హృదయంలో ఆలోచించమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందండి. మూడవదిగా మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇశ్రాయేలు ప్రజల్ని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వారి పరిస్థితులు, వారి దేశము ఏమీ బాగోలేదు. వారి పంటలు చెడిపోయినాయి. గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు వారి పంటలను తినివేసి వారికి క్షామాన్ని మిగిల్చినాయి. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేవుడిచ్చిన ఆ వాగ్దాన దేశం వారి అవిధేయతను బట్టి, వారు దేవునికి అయిష్టులుగా జీవించుటను బట్టి క్షామములోనికి, కరువులోనికి వెళ్ళిపోయినట్లుగా మనం దీనికి ముందు అధ్యాయములో, యోవేలు గ్రంథం 1వ అధ్యాయములో చూస్తాం. ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రజలకి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడైనను ఇంత బాధ వచ్చినప్పుడు, ఇంత కష్టం వచ్చినప్పుడు, ఈ రీతిగా మీరు కరువులో చిక్కుకున్నప్పుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి. ఆహా, దేవుని ప్రేమ ఎంత గొప్పదండి! తనకు అవిధేయులైన ప్రజలను కూడా తన సేవకుని ద్వారా తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు కనికరము కలిగినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి, మన దోషముల నిమిత్తమై శిక్షను అనుభవించి మనకు క్షమాపణ అనుగ్రహించేవానిగా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు తిరిగి తన యొద్దకు రావాలని దేవుడు ప్రవక్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు వెనుదిరిగిన వారిగా ఉన్నారు. దేవునికి లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. మరి ఈనాడు కూడా కొంతమంది విశ్వాసులు వెనుకబడిన విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. వారు ప్రార్థనకు కానీ ఆరాధనకు కానీ వెనుకబడిపోయిన వారిగా, దేవునికి దూరముగా, లోకానికి దగ్గరగా జరిగిన వారిగా
వెనుదిరిగిన వారిగా వారు ఉంటున్నారు. వారితో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమించి ఆశీర్వదిస్తా, పరలోక రాజ్యానికి చేరుస్తా. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డలుగా ఒక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థించుట ద్వారా ప్రభు మనల్ని క్షమిస్తాడు. ప్రార్థించుట ద్వారా పరిశుద్ధ జీవితం జీవించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుట ద్వారా దేవుని వాక్యాన్ని నెరవేర్చేటటువంటి ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుట ద్వారా మనం జయ జీవితాన్ని జీవించగలుగుతాం. ఇప్పుడైనను మీరు ప్రార్థించండి. ప్రార్థించేవారు ఇప్పుడైనను ఉపవాసముండి ప్రార్థించండి. కఠినమైన సమస్యలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అవి ఏ మాత్రము కూడా మీ జీవితంలో ఉండకుండా తీసివేయబడతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి. ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజల్ని తిరిగి తన యొద్దకు పిలుస్తున్నాడు. వెనుకబడిన విశ్వాసుల్ని తన యొద్దకు దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడైతే మారుమనసు పొందండి. ఇప్పుడైతే లాజరిక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మారు మనస్సు కలిగి జీవించటం, అలాగే ఈ లోకం మట్టుకే కాదు కానీ, ఈ జీవితకాలం మట్టుకే కాదు కానీ, మనం చేరవలసిన ఒక గమ్యం ఉన్నది. ఆ గమ్యం కొరకు ఇప్పుడే ఇక్కడే మనం యోగ్యులంగా జీవించాలి. ఆ విషయమై మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు ధ్యానం చేసి ఒక సిద్ధపాటు కలిగిన వారిగా ప్రతిరోజు జీవిస్తారని ప్రభు పేరిట నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.